శివుడిని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చుట్టూ ఇలా తాళ్ళతోటి కట్టి ఉన్నాయి. అప్పటి రాజులు కట్టించినవి కాబట్టి ఇదంతా రాళ్ళు పెద్ద పెద్ద. చాలా బాగుంది గుడి. చూడని వాళ్ళు ఇప్పుడు భీమగుండము నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. అందులో మంచిగా ఆ నీళ్ళే తెచ్చి అక్కడ శివలింగం పైన 3 సార్లు పోసుకుంటే చాలా మంచిదంట. నేను అనుకున్న జరుగుతాయని చెప్పినారు. మేము ఇప్పుడు చుట్టూ వెళ్ళి అక్కడికి వెళ్తున్నాము. తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా చుట్టూ తిరిగి ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇలా ఒక ప్రదక్షిణం చేశాం. లింగము ఇక్కడ నుంచి పైన 2వ అంతస్తు వరకు ఉంటుంది. 2వ అంతస్తు పోయి దర్శనం చేసుకోవాలి. మేము చేసుకొని వచ్చాము. కింది నుంచి మీకు చూపిస్తున్నాను. పైన తీయనివ్వరు. బాల త్రిపుర అమ్మవారు కూడా ఉన్నారు. వీడియో తీయనివ్వలేదు. మీకు ఇది చూపిస్తున్నాను. వీరభద్ర స్వామి ఎందుకు రాలేదు? వీరభద్ర స్వామి నా తండ్రి. ఇక్కడ చండీశ్వరి స్వామి. లక్ష్మీదేవి అమ్మవారు, మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు. మనకు స్ట్రైట్గా ముఖము లేదు, అటు సైడ్ చూస్తుంది. మరి ఇది దక్షిణమా ఏ దిక్కో కానీ చూస్తూ ఉంది అమ్మవారు. అమ్మవారు మహిషాసురమర్దిని. అమ్మ జగన్మాత ఆదిశక్తి మహిషాసురమర్దిని అన్ని మంచి. అమ్మవారి ముఖము ఇటు సైడ్ ఉన్నది. ఇందులో నుంచి చూడవచ్చు. మా జగన్మాత. అందుకే ఇది ఉయ్యాల మండపము. ఇక్కడ అందుకే అక్కడ మధ్యలో పైన పట్టుకొని ఊపితే ఇది ఊగుతుంది. లైట్గా ఇప్పుడు షేక్లాగా వస్తుంది మనకు. అప్పుడేమో ఉయ్యాలలు మంచిగా ఊగుతుండిరి. ఇక్కడ గణేశుడు స్తంభాలకు మన తండ్రి నందీశ్వరుడు. ఇగో వీటి మీద ఏమో రాతలు ఉన్నాయే, అప్పటి రాసులు. అబ్బా, రాసుల మీద చూడు.
గజస్తంభం. అదే ఇవన్నీ స్తంభాలు అన్నట్టు ఇవన్నీగా. ఇది స్తంభాల గుడి. దత్తాత్రేయుడు మన దాంట్లో చెప్పాడు, పూర్వాపురం దాంట్లో. ఇది అన్నపూర్ణాదేవి 1000 స్తంభాలతోటి కట్టింది. ఇప్పుడు ఇది అన్నదానంకు ఉపయోగించుకుంటున్నారు. చాలా బాగుంది. ఇది అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరిపిస్తారు. అదే నేను నా దిక్కు పెట్టుకుంటే బాగా. వీడియో కదా, వీడియోనే కానీ ఫోటో అయితే అన్నదానము జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తున్నారు.